అప్పుడే ఆయన నన్ను ఇక్కడ వెస్ట్ మారేడుపల్లిలో మన ఇది భక్తరామదాస్ మ్యూజిక్ కళాశాల అని ఉండేదండి, మ్యూజిక్ కాలేజ్. ఆ కాలేజ్లో నాకు వెళ్ళి ఈ కాలేజ్లో చేరు నువ్వు, ఈవినింగ్ క్లాసెస్ ఉండేవి అక్కడ. కర్ణాటక సంగీతం, హిందుస్థానీ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఎవ్రీథింగ్ ఉండేదండి. శ్రీరంగం గోపాలరత్న గారి పేరు వినే ఉంటారు. ఆవిడ అప్పుడు ప్రిన్సిపల్ అండి ఆవిడ. నేను అక్కడ వెళ్తే ఆ రోజు అక్కడ అయిపోయాయి అడ్మిషన్స్, అయిపోయిందండి, టైం అయిపోయింది. 1 వీక్ బిఫోర్ క్లోజ్ చేస్తారు అసలు. అప్పుడే సత్యదేవ్, మన ఆదిత్య సత్యదేవ్ కూడా అక్కడే పరిచయం అవ్వడు. సత్యదేవ్ ఉంటాడు కదా ఆదిత్యలో, ఇప్పుడు మన ఈ సినిమాకి శ్యామ్ శంకర్ రాయ్కి రైటర్ అండి అబ్బాయి, సత్యదేవ్ అబ్బాయి అండి. తను అక్కడ పరిచయం అనమాట. తర్వాత అప్పుడు బయట కూర్చొని అక్కడ ఎవరో అక్కడ అమ్మాయిల వాళ్ళు అందరూ స్టూడెంట్స్ ఉంటే అక్కడ మావాడు కూడా వీడు బాగా పాడుతున్నాడు అంటే నేను ఒక పాట పాడుతుంటే ఆవిడ పాట విని లోపల పిలిచారు. ఆవిడ శ్రీరంగ గోపాలరత్న గారు పిలిచి ఏమయ్యా నువ్వేనా పాడుతున్నావు పాట, ఏదో ఒక మంచి పాట, నాకు ఒక అన్నమయ్య కీర్తన తెలిసిందంటే పాడానండి. పాడితే ఇలా ఏంది ఇలా వచ్చామంటే సీట్ కోసం వచ్చాను మేడం, క్లోజ్ చేసేసారండి అడ్మిషన్ అంటే. వెంటనే లోపల నుంచి ఆయన పిలిచి ఎమర్జెన్సీ దాంట్లో నా రిక్వెస్ట్ అబ్బాయిని చేర్చుకోండి అని చెప్పి ఆవిడ నాకు సీట్ ఇచ్చారు. అప్పుడు